మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు రాజేష్, మెదక్ జిల్లా ఎస్సీ అధ్యక్షులు గోవర్ధన్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే పేదవారి అభివృద్ధి కోసం కృషి చేసే పార్టీ అని, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదవారికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, రాజశేఖర రెడ్డి పేదవారి గుండెల్లో చిరస్మరణీయుడని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, మెదక్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు గోవర్ధన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాజీ, బీసీసీఎల్ అధ్యక్షులు రాజేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, పెంటయ్య, శ్రీధర్, ప్రభాకర్, జానీ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు రాజశేఖర వర్ధంతి మరియు ముత్యం రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నార్సింగి మండల కేంద్రంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరణ ఆదేశాల మేరకు నార్సింగి మండల కేంద్రంలో వారి యొక్క వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. నార్సింగి మండల పార్టీ ఆధ్వర్యంలో మీకు అందరికీ గుర్తు, గతంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది పేద ప్రజల కోసం కొట్లాడుతుంది, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు రావాలని కొట్లాడుతుంది. అలాగే దుబ్బాక ప్రాంతంలో కూడా ఎన్నో చెక్ డ్యామ్ నిర్మించి ఈరోజు దుబ్బాక ప్రాంతం అంతా పచ్చగా సస్యశ్యామలం కారణం అంటే మన గౌరవ మాజీ శాసనసభ సభ్యులు ముత్యం రెడ్డి గారే. కాబట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ రానున్న కాలంలో కష్టం దుబ్బాక ప్రాంతంలో మరొకసారి దుబ్బాకలో జెండా వేయడానికి ట్రై చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై. మన నార్సింగ్ మండల కేంద్రంలో కార్యకర్తలందరం కూడా కలిసి ఈరోజు వర్ధంతి చేయడం జరిగింది. మరి వాళ్ళు చేసినటువంటి సేవలు ఈరోజు చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవలు ప్రతి గ్రామంలో ఇట్లా అప్పుడు చేసిన రుణమాఫీ పైననే కావచ్చు, పేద ప్రజలకు కింద ఇచ్చినటువంటిది కావచ్చు, అట్లాంటి ఎన్నో సంక్షేమ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎన్నో సంక్షేమాలు చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. అదే తరహాలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పద్ధతి విధానంతో ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా చేయడం జరుగుతుంది. మరి దుబ్బాక నియోజకవర్గంలో చూస్తే ఏ ఊరు చూసినా కానీ, ఏ మండలం చూసినా కానీ, ఏ ఊరికి పోయినా కానీ ముత్యం రెడ్డి గారు చేసిన పనులే ఉన్నాయి తప్ప ఇప్పటికీ ఏం పనులు కూడా చేయలేదు. ప్రజలంతా కూడా వారిని ఈరోజు ప్రతి కుటుంబం కూడా తలుచుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఇంకా పేద ప్రజలకు కొన్ని గ్రామాలలో రోడ్లు లేకపోతే రోడ్లు కావచ్చు, పేద ప్రజలకు ఇల్లు కావచ్చు, ఇట్లా పోతే కొన్ని చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మరి ఆశయాలకు పేద ప్రజలకు అందజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. మేము ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మరియు చెరుకు ముత్యం రెడ్డి వర్ధంతి సందర్భంగా నార్సింగి మండలంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, రైతులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరైనరు. ఈ రాజశేఖర రెడ్డి సేవలు కొనసాగించాలని మనము ఎప్పటికీ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి ఎన్నో సేవలు చేశాడు. మన ముత్యం రెడ్డి, చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాక నియోజకవర్గానికి ఎన్ని సేవలు చేయాలని చేసిండు. దానివల్లన మనం ఇవాళ నార్సింగి మండల గ్రామంలో మరి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ హాజరైనందుకు ధన్యవాదాలు.